వాయిస్ ఆఫ్ మంజాస్ స్వాగతం సుస్వాగతం. నిన్నటి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా క్రెడిట్ ఎవరిది అన్న విషయం మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఉండేటువంటి ఆ సభలో మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదా డిప్యూటీ సీఎం గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇక్కడ ఎర్ర బస్సే రాదు ఎయిర్ బస్ ఎందుకు అని జగన్ అన్నట్లు ఆ స్టేజ్ మీద విమర్శించడం జరిగింది. అయితే అది ఏ సమయంలో ఆయన ఆ మాట అన్నాడు, ఎందుకు అన్నాడు అనేది కూడా తర్వాత వైసీపీ వాళ్ళు ఆ వీడియోస్ విడుదల చేశారు, ఆ క్లిప్పింగ్స్. అక్కడ జరిగిన సంఘటన, ఒక ఆవిడ, నాకు ఒక తమ్ముడు ఒక అక్క చెల్లెలు ఉన్నారు, మాకు చదువుకోవడానికి అవ్వటం లేదు, మా ఊరికి అసలు ఎర్ర బస్సే రాదు, మరి మాకెందుకు ఎయిర్ బస్ అని ఆవిడ అనటం. అప్పుడు ఇంక జగన్ సీఎం అవ్వలేదు, ప్రతిపక్ష నాయకుడు ఉండేటప్పుడు. అప్పుడు దాన్ని ఆయన మరోసారి రిపీట్ చేసి, ఈవిడ అంటుంది ఇలా ఎర్ర బస్సే రాదు మా ఊరికి, ఎయిర్ బస్ మాకు ఎందుకని అంటుంది అని అది రిపీట్ చేసి మిగతా విషయం మాట్లాడారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ కట్ చేసి ఎడిట్ చేసి ఏదైతే ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్ ఎందుకు అన్నట్లు మాత్రం దాన్ని ప్రొజెక్ట్ చేశారో అది పక్కన పెడితే. అయితే క్రెడిట్ చోరీ, దానికి డిజార్డర్ ఆఫ్ క్రెడిట్ చోరీ అనే పేరు కూడా పెట్టాడు ఎవరు, లోకేష్. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ చేయాలని చూస్తున్నాడు, ఇదంతా మేం చేస్తే జగన్మోహన్ రెడ్డి నేను చేసినట్లు చెప్పుకుంటున్నాడు వైసీపీ అని అన్నాడు. అయితే ఈ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అంటే నిజానికి ఇద్దరికి వెళ్తుంది, ఎందుకంటే ఇద్దరు సీఎంగా ఉండేటప్పుడు జరిగింది. అయితే దీని శంకుస్థాపన ఎప్పుడు చేశారు? 2019 ఫిబ్రవరి 14వ తేదీ నాడు శంకుస్థాపన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరు? చంద్రబాబు నాయుడు. మనం గమనిస్తే అప్పుడు ఇంకా 40 రోజులు 50 రోజులు ఎలక్షన్ ఉందనగా ఆయన శంకుస్థాపన చేశాడు. అవి కూడా ఇప్పుడు క్లిప్పింగ్స్ వస్తున్నాయి. అక్కడ చుట్టూ కూడా పొదలు, ముళ్ళ కంచెలు ఇవన్నీ కూడా ఉన్నాయి, అక్కడ మొక్కలు పెరిగిపోయి ఉన్నాయి. అక్కడ ఇసుకల దిబ్బ అనుకుంటాను ఆ ఊరి పేరు, అక్కడ అతను ఒక శంకుస్థాపన రాయి వేయటం జరిగింది. అంటే శంకుస్థాపన చేయడం మాత్రం చంద్రబాబు నాయుడు చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈయన కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసే రోజు నాటికి ఇతను అన్నీ క్లియర్ చేశాడు. తేడా చెప్తాను చూడండి, ఇది ఎవరు చేశారు, ఈ క్రియేట్ ఎవరికి వస్తుంది, సింపుల్ థియరీ. ఇందులో మన తల్ల బదులు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఇంకా 40-50 రోజులు ఎలక్షన్ వస్తుందనగా ఆయన శంకుస్థాపన రాయి వేయటం మాత్రం నిజం, ఇందులో ఏ డౌట్ లేదు. కాకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ వీళ్ళంతా వచ్చారు కదా, ఆ రోజు కూడా ప్రారంభోత్సవం చేశారు. అప్పుడు జిఎంఆర్ కూడా ఉన్నాడు. అంటే ఎవరైతే ఈ సంస్థ ఈ ఎయిర్పోర్ట్ని కడుతుందో ఆ సంస్థ జిఎంఆర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. నితిన్ గడ్కరీ ఏమన్నాడంటే దీన్ని 6 lanes రోడ్డు కనెక్టివిటీ రోడ్డు వేయమని మీ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు అని కూడా చెప్పాడు, నేను శాంక్షన్ చేస్తాను అన్నాడు. అయితే అప్పటికే R&R కోసం 964 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు. అంతేకాకుండా పర్యావరణ అనుమతులు కానీ, లేదా రక్షణ శాఖ అనుమతులు కానీ, లేదా కేంద్ర ప్రభుత్వ అనుమతులు కానీ అప్పుడు వచ్చేసాయి. నిజానికి ఎక్కడైనా సరే అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు, అంటే కన్సెషన్ అగ్రిమెంట్ జిఎంఆర్తో కుదుర్చుకుంది అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో. కన్సెషన్ అగ్రిమెంట్ ఎప్పుడు కుదుర్చుకుంటాం అంటే అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఈ జాగా ఏదైతే ల్యాండ్స్ తీసుకున్నారో రైతుల నుంచి, వాళ్ళకి పునరావాస గ్రామాలు కూడా అప్పుడు నిర్మించేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి ఆ ఊరు వెళ్ళి మనం చూస్తే ఆ పునరావాస గ్రామాలు ఏ సంవత్సరం కట్ట తేలిపోద్ది కదా, సింపుల్గా తేలిపోద్ది. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడంటే 15,000 ఎకరాలు భూమి కావాలని చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ కోసం అడిగితే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు, అక్కడ ధర్నాలు చేశారు. అంతేకాకుండా వాళ్ళు ఎవరికి కూడా పైసా ఇవ్వలేదు. అందుకే పైసా ఇవ్వలేదు కాబట్టి 130 కేసులు కోర్టులో ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ 130 కేసుల్ని కూడా పరిష్కరించి ప్రజలతో మాట్లాడి ఆ అమౌంట్ ఇచ్చి వాళ్ళకి వేరేగా 2 గ్రామాల్లో వాళ్ళకి స్థలాలు చూపించి అక్కడ ఇల్లు కట్టించిన తర్వాతే శంకుస్థాపన చేశాడు. అంటే ఎప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరినైనా ఖాళీ చేయించాలంటే పునరావాసం కల్పించిన తర్వాతే మీరు ఆ జాగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని చెప్పిన ఏ రూల్ అయితే ఉందో ఆ రూల్ని ఖచ్చితంగా అతను పాటించాడు. తేడా ఎలాగంటే చెప్తాను చూడండి. ఆయన శంకుస్థాపన వేసిన, అంటే చంద్రబాబు నాయుడు శంకుస్థాపన రాయి వేసినప్పటికీ ఈ R&R ఇవన్నీ ఇవ్వడం జరగలేదని క్లియర్ తెలిసిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అతను శంకుస్థాపన చేసిన రోజు దీనికి నేను ఎంత ఖర్చు పెట్టాను, దీనికి ఎంత ఖర్చు పెట్టాను, ఈ అనుమతులు సంపాదించాను అన్నాడంటే అంతవరకు అనుమతులు లేనట్టే కదా. మరి అక్కడ మాట్లాడుతుంటే నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు కదా, మరి జిఎంఆర్ ఉన్నారు కదా. అసలు కన్సెషన్ అగ్రిమెంట్ మీద సంతకం ఏ గవర్నమెంట్ చేసింది? అందుకే అన్నాను, మనం తల్ల పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు దీనికి అంతా కూడా చేసింది, ఎక్కువ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఇద్దరు క్రెడిటే. ఎక్కువ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందు అనుమతులు సంపాదించాలి. ఇంకా చెప్పండి, ముందు రైతులకి పునరావాస సౌకర్యాలు కలిగించాలి.
లేదు నష్టపరిహారాలు ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత అనుమతులు సంపాదించుకున్న తర్వాత అప్పుడు కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకుంటారు. కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకోవడం అంటే ఏంటంటే ఆ వ్యాపారంలో వాళ్ళని భాగస్వాములు చేయటం ఏదో ఉంటుంది కదా. అంటే అందులో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ కన్సెషన్ అగ్రిమెంట్లో లూప్ లైన్స్ ఏవో చూసి ప్రభుత్వానికి నష్టం రాకుండా జిఎంఆర్ నొప్పించాడు. అంటే ఒక విధంగా చెప్పండి, జిఎంఆర్ కొంత లాస్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాస్ అంటే కాదు, లాభాలు తక్కువ శాతం వాటా వెళ్తుంది. అది కూడా ఒప్పించాడు జిఎంఆర్ని. జిఎంఆర్ కూడా ఆ రోజు చూసుకున్నట్లయితే వాళ్ళ నాన్నగారి హయాంలో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఆయనే శంకుస్థాపన చేశారు, ఆయనే ప్రారంభోత్సవం చేయించారు అని చెప్పారన్నమాట. అలాగే ఇక్కడ కూడా జరగాలని. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా మాట చెప్పాడు ఆ రోజు మీటింగ్లో. అది మనం అబ్జర్వ్ చేసి తెలుస్తుంది. ఏంటి చెప్పాడంటే నాకు 36 నెలల్లో వీలైతే ఇంకా తగ్గించి 24 నెలల్లో కానీ 30 నెలల్లో కానీ నాకు ఈ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోవాలని జిఎంఆర్ని అదే వేదిక మీద అడిగాడు. ఒకవేళ అలాగ కానీ ఇతను అంటే R&R ఇవ్వకపోయి ఉండి కానీ, లేదంటే రక్షణ లేదా సెంట్రల్ గవర్నమెంట్ పర్యావరణ అనుమతులు గట్రా లేకపోతే జిఎంఆర్ అదే మీటింగ్లో చెప్తాడు కదా, సార్ మీరు అగ్రిమెంట్లు అన్నీ చేయించుకొని రండి సార్, మీరు అన్ని అనుమతులు తీసుకొని రండి సార్, మీరు చెప్పినట్లు 30 నెలలు నేను పూర్తి చేసి ఇస్తాను అని అని ఉండేవాడు కదా. అలాగ అనలేదంటే అర్థం ఏంటి? అప్పటికన్నీ తెచ్చాడు ఆయన. మరి చంద్రబాబు నాయుడు కూడా తెచ్చి ఉండొచ్చు కదా, తెచ్చిన తర్వాత శంకుస్థాపన రాసి వేసి ఉండొచ్చు కదా అని కూడా మీ డౌట్ రావచ్చు. అది కూడా కరెక్టే కదా, ఆయన తెచ్చుకున్న తర్వాత ఫౌండేషన్ వేసి ఉండొచ్చు కదా అని అన్నారు. అంటే మరి అలాగే ఫౌండేషన్ వేసి ఉంటే అన్నీ క్లియర్ చేసి ఉంటే అప్పుడు ప్రజలు ధర్నాలు చేస్తుంటారు, అప్పుడు చేయరు కదా. మాకు అన్యాయం జరుగుతుంది, మా భూములు లాక్కుంటున్నారని అక్కడ గొడవలు అయ్యాయి, కొంతమంది కేసులు పెట్టారు, అవన్నీ జరిగాయి అక్కడ. మరి అన్నీ క్లియర్ చేసి ప్రజలు ఎందుకు వచ్చేసారు అంటే వాళ్ళకి పునరావాస సౌకర్యాలు కలిగించలేదు, వాళ్ళకి R&R ఇవ్వలేదు, ఏది జరగలేదని అర్థమవుతుంది కదా. ఓకే, ఇది జరిగింది. జరిగితే నిన్న క్రెడిట్ చోరీ అవుతుందని అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అందుకే నిన్న మొత్తం మీటింగ్ అంతా చూసిన తర్వాత నేను వీడియో చేస్తానని నేను అందుకే చెప్పాను అనమాట. ఎందుకు చెప్పానంటే అసలు మొత్తం ఎవరెవరు ఏమంటున్నారు, అందరూ క్రెడిట్ చోరీ ఎర్ర బస్సు రాలేదు, ఎయిర్ బస్ ఏమొస్తుంది అని అన్నాడు, కమ్మలు కట్టాడు, ఈరోజు ఇక్కడ మొదటి విమానం ల్యాండ్ అయింది, ఇది మన గొప్పతనం అని చెప్తున్నారు అన్నమాట. చెప్తున్న ఆశ్చర్యం వేసింది. అంటే మొత్తం కృషి అంతా జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత వీళ్ళు ఈ మాట్లాడండి. అంతేకాకుండా ఇంకా మనం కానీ చెప్పుకోవాల్సి వస్తే రీసెంట్గా రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారో అతను ఏమన్నాడు, మొన్న నేను వచ్చేసరికి సెప్టెంబర్లో వచ్చేసరికి 86% పూర్తయి ఉంది అన్నాడు. సాక్షాత్ ఆయన చెప్పాడు కదా, 86% పూర్తయి ఉంది, దీన్ని ఇంకా వేగవంతం చేస్తాం మేము అని అన్నాడు కదా. అంటే ఒకవైపు ఏవియేషన్ మినిస్టర్ ఒప్పుకున్నాడు, ఒకవైపు నితిన్ గడ్కరీ ఒప్పుకున్నాడు, మరి ఇంతమంది ఒప్పుకున్నారు. మరి ఆ రోజు మీటింగ్లో ఆ మీటింగ్ పార్ట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలలో చూస్తే క్లియర్గా అన్నీ నేను సంపాదించి ఇచ్చాను, నాకు 30 నెలల్లో పూర్తి చేయండి అని వీలేం త్వరగా అని అంటూ సరిగ్గా 2026 అయ్యేసరికి ఇక్కడ మొదటి విమానం ఎగరాలి అని క్లియర్ కట్గా జిఎంఆర్తో అనడం మనం ఇప్పుడు కూడా ఆ వీడియో మనం చూడొచ్చు. అంటే అతను అన్నట్లు సరిగ్గా 2026లో మొదటి విమానం ఎగిరింది. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే మరి అంటే ఒక పని చేసి క్రెడిట్ ఏంటి అని అనుకోవచ్చు, వీళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి. మరి వీళ్ళు ఒకవైపు ఏమో మీరు క్రెడిట్ చోరీ అని అతను అంటుంటే అతనే మరి వైసీపీ ఎందుకు ఊరుకుంటుంది? వైసీపీ అట్లా అన్నిటికీ కౌంటర్లు ఇస్తూనే ఉంది, క్లియర్ కట్గా అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు సాక్ష్యాధారాలతో చూపిస్తూనే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పు ఏంటంటే అతను ఎక్కడ ఏది చేసినా చెప్పుకోకపోవడమే. అసలు వైసీపీ ఓడిపోవడం కారణం కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా నిర్లక్ష్యమే. అసలు వీళ్ళు చేయకుండా చంద్రబాబు నాయుడు చేశానని చెప్తుంటాడు, ఆయన చేసి కూడా చెప్పుకోలేకపోయాడు. ఆయన చేసి కూడా చెప్పుకోలేకపోవడం వల్ల ఓడిపోయాడని వైసీపీ నాయకులు అంతా కూడా ఇప్పటికీ గోల పెడుతున్నారు. అంత చేసి కూడా ఏం చెప్పుకోలేకపోయాడు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఇప్పుడు అన్ని విషయాలు తెలుస్తున్నాయని వైసీపీ నాయకులు పోతున్నారు. అంటే పబ్లిసిటీ అనేది చేసుకోవడం రాలేదు. ఎంతసేపు వాలంటీర్లు చేస్తున్న ఈ పని ఇది చేస్తున్న వాళ్ళ మీద ఆధారపడిపోయాడు తప్ప ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలేదు. సో అది ఇప్పుడు డ్యామేజ్ అయింది. అయితే ఇప్పుడు సోషల్ నెట్వర్క్ ఉంది కాబట్టి మొత్తం వీడియోస్ అని తీసి సోషల్ నెట్వర్క్లో పెడుతున్నారు కాబట్టి నిజాలంటే ప్రజలు తెలుస్తుంది. ఆ రోజుల్లో ఈనాడు జ్యోతి తప్ప మనకి సోషల్ నెట్వర్క్ ఉండేది కాదు కాబట్టి అది తెలిసేది కాదు. ఇక క్రెడిట్ చోరీ మెంటాలిటీ ఎవరికి ఉందో అన్నది దీని మీద ప్రత్యేకించి ఒక వీడియో చేయాలని ఉంది, చేస్తాను. అంటే ఇద్దరిని పెట్టి వీళ్ళిద్దరిలో క్రెడిట్ చోరీ అంటే ఈ ఒక్క ఎయిర్పోర్ట్ విషయం కాదు, మొత్తం టోటల్గా వాళ్ళ రాజకీయ జీవితంగా చూసుకున్నట్లయితే ఇద్దరు రాజకీయ జీవితాలు పక్కన పెట్టి మనం పరిశీలిస్తే ఎవరు క్రెడిట్ చోరీ మెంటాలిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఉందా చంద్రబాబు నాయుడుకి ఉందా అన్న విషయం మీద ఒక వీడియో చేయాలన్నది త్వరలోనే చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాస్ రెడ్డికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.